ఎస్హెచ్ఓ రాజు నాయక్ పేరు ప్రస్తావించారు. రాజు నాయకే నోటీసు సర్వ్ చేశారు కాబట్టి ఆయనే విచారణ అధికారిగా ఉన్నారు. ఆయనే క్వశ్చన్స్ వేయబోతున్నారు అల్లు అర్జున్ ఈ కేసు పైన. ఎగ్జాక్ట్లీ ఎస్, రాజు నాయక్ ఆధ్వర్యంలోనే జరిగే అవకాశం ఉండొచ్చు. విచారణ అధికారి ఎవరుంటారనేటువంటి క్లారిటీ లేదు, కానీ లోపల అల్లు అర్జున్ని ఏ అంశాల ఆధారంగా విచారిస్తారు, అసలు ఏ స్టేట్మెంట్ ఎలా రికార్డ్ చేస్తారు అనేటువంటి అంశాలపైనే ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడము, ప్రెస్ మీట్లో కొన్ని అంశాలను అంటే కావాలని నా క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, నా క్యారెక్టర్ని డీగ్రేడ్ చేస్తున్నారంటూ ఆయన మాట్లాడుతూనే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చేసినటువంటి స్టేట్మెంట్ని, తర్వాత ముఖ్యంగా పోలీసులకు సంబంధించినటువంటి అంశాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ అంశాల ఆధారంగా అంటే కేసును మిస్లీడ్ చేసేటువంటి ఉద్దేశం ఏమని ఉందా, ఆల్రెడీ ఆయన కేసు బెయిల్ పైన ఉన్నటువంటి కండిషన్ మధ్యంతర బెయిల్ పైన ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఆ మీడియా సమావేశంలో ఏ అంశాలు చెప్పారో, అది ఎంత మేర ప్రభావం చూపుతాయి కేసు పైన, వీటన్నిటిపైన ఆధారంగా విచారణ చేసే అవకాశం ఉంది. ఇది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందున్నటువంటి సిచ్యువేషన్. గేటు ముందు, తర్వాత గేటు బయట 4 రోడ్లలో దీనికి సంబంధించినటువంటి భారీ భద్రత ఉన్నటువంటి సిచ్యువేషన్. అల్లు అర్జున్ బయలుదేరారు, కొద్దిసేపట్లో ఇక్కడికి రీచ్ కానున్నారు. కాకపోతే ఏ క్వశ్చన్ చేయనున్నారు అల్లు అర్జున్, అదంతా బ్రీఫ్ చేసే ప్రయత్నం చేయండి. ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎటువంటి పహారా ఉంది? ఎగ్జాక్ట్లీ, మొత్తం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి దారులు 4 దారులు ఉన్నాయి. మొత్తం 4 రూట్ల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. సంధ్యా థియేటర్ గల్లీలో, సుదర్శన్ థియేటర్ గల్లీలో నుంచి రావచ్చు, తర్వాత మరొక లైబ్రరీ రూట్ ఉంది, ఆ రూట్ నుంచి రావచ్చు, ఇంకొకటి బ్యాక్ ఎండ్కి సంబంధించిన రూట్ ఉంది. మొత్తం 4 రూట్లు ఉన్నాయి. 4 రూట్లలో ఇప్పటికీ క్లోజ్ చేశారు. పోలీసు సిబ్బంది అంతా కూడా బారికేడ్స్ ఉన్నాయి, భారీగా భద్రత ఏర్పాటు ఉన్నాయి. ఎంతమంది పోలీసులు ఉన్నారు అధికారులు సార్, ఎంతమంది పోలీస్ సిబ్బంది ఉన్నారు? సార్ అధికారు పోలీస్ సిబ్బంది సార్ మొత్తం ఎంతమంది సిబ్బంది ఉన్నారు సార్? ఇక్కడ ఎంతమంది సిబ్బంది సార్, ఎంతమంది సిబ్బంది ఉన్నారు? కొంచెం ఈయనని తోటి మాట్లాడనియండి. ఆయన మాకు కొన్ని సజెషన్స్ చేస్తుండు, మీకోసమే అవి. ఈయన సజెషన్స్ మన తోటి మిత్రుడు, పత్రికా మిత్రుడు. ఈయన సజెషన్స్ నేను తీసుకొని మన పత్రికా మిత్రులకు ఇబ్బంది కాకుండా నేను అదే పని చేస్తా. ఇప్పుడు ఎంతమంది సిబ్బంది ఉన్నారు సార్ ఇక్కడ? మీరు చెప్పినట్టు ఇది పోలీస్ సిబ్బందికి సంబంధించినటువంటి 4 దారులు మూసేశారు, బారికేడ్స్ ఉన్నాయి. వాహనాలను కేవలం అల్లు అర్జున్ వచ్చేటువంటి వాహనాలని లోపలికి అలో చేసే అవకాశం ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్కి సంబంధించినటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో, మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చేటువంటి ఎంట్రీ, సుదర్శన్ థియేటర్ నుంచి లోపలికి వచ్చేటువంటి ఎంట్రీ, తర్వాత మిగతా దారులు ఉన్నటువంటిది అన్ని దారులు దాదాపు బారికేడ్స్తో ఆపేశారు. పోలీసులు అనుమతి ఉన్నటువంటి వారిని, మీడియా సిబ్బందిని, పోలీసు సిబ్బందిని మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. ఈ సొంత ఏరియాలో, ఇక్కడ సొంత ఇల్లు ఉన్నటువంటి వారిని, వాహనాలను కూడా అటు బారికేడ్స్ అవతలనే పార్కింగ్ చేసుకోవాలనేటువంటిది ఇప్పటికే సూచన చేశారు. పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది ఉన్నారు. చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి చిక్కడపల్లి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. ఓవరాల్గా అల్లు అర్జున్కి సంబంధించినటువంటిది ఒక విచారణ సందర్భంగా కొంత ఇంట్రెస్ట్, మీడియా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడము, గతంలో జరిగినటువంటి అనుమానాల దృష్ట్యా ఆయన వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసుల విచారణ నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తారు. మనోజ్, రైట్, ఎటువంటి పోలీస్ పహారా ఉంది అంటే ఈరోజు ఎట్లా ఉండబోతుంది? మళ్ళీ ఒకసారి అభిమానులు వచ్చే అవకాశం ఉంది, ఇంకా చాలా వరకు ఆంక్షలు విధించారు. ఇంకోవైపుగా ఒక వార్త తెలుస్తోంది, మరి దీంట్లో వాస్తవం ఎంత? 144 సెక్షన్ అమల్లో ఉందంటగా తెలుస్తోంది చిక్కడపల్లి పోలీస్ పరిసర ప్రాంతాల్లో. నిజమేనా? అంటే ఇంకా క్లారిటీ లేదు. పోలీస్ అధికారితో మాట్లాడే ప్రయత్నం చేశాము. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చూస్తున్నాం అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ వస్తున్నటువంటి నేపథ్యంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా, గతంలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం సిబ్బంది ముందు కూడా, అంటే స్టేషన్ ముందు కూడా వెళ్ళనివన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కొద్దిసేపట్లో ఆయన ఉన్నారు. కాకపోతే ఎంతసేపు విచారణ జరుగుతుంది, ఎంతసేపు ఇక్కడ ఉంటారు, ఏ అంశాల ఆధారంగా క్వశ్చన్ చేస్తారు, వాటికి లీగల్ టీం సలహాలు సూచనలతో అల్లు అర్జున్ ఇప్పటికే ప్రిపేర్ అయ్యారు. పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలకు ఎలాంటి జవాబులు ఇవ్వాలి అనేటువంటి దానిపైన ఒక క్లారిటీ తీసుకోవడం జరిగింది లీగల్ టీం సూచన మేరకు. కాబట్టి వారి కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారు. తండ్రి అరవింద్, తర్వాత సన్నిహితులు బన్నీ, వాసు వీళ్ళు వస్తున్నారు. కాబట్టి వాళ్ళు బయట ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ని ఆరా తీసే అవకాశం ఉంది. ఇదంతా కూడా వీడియో రికార్డింగ్
చేసే అవకాశం ఉంది. అల్లు అర్జున్ని విచారించేటువంటి సమయంలో చాలా కాస్త ఇంట్రెస్ట్ సిచ్యువేషన్ ఏర్పడింది. మొన్ననే ఆల్రెడీ ఒకరోజు జైల్లో చెంచల్గూడ జైల్లో ఉండి వచ్చినటువంటి సంఘటన ఉంది. కాబట్టి ఏం జరుగుతుంది, ఏం అడగనున్నారు అనేటువంటి అంశాల ఆధారంపై ఏ అంశాలపైన ఫోకస్ చేయనున్నారు పోలీసులు అనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం ఉంది ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్లో కానీ సినీ సంబంధించినటువంటి ప్రముఖుల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో కానీ. సో ఏం జరగనుంది, అల్లు అర్జున్ విషయంలో పోలీసులు ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే ఆయన ఇంటిపైన దాడి చేయడం కానీ అనేక అంశాలు ఇప్పటికే కాస్త ఎక్కువ సెన్సేషన్ అయినటువంటి నేపథ్యంలో భద్రత నడుమ అల్లు అర్జున్ బయలుదేరారు. ఇక్కడికి కొద్దిసేపట్లోనే రీచ్ కానున్నారు. మనోజ్. రైట్ మధు, మీరు హోల్డ్లో ఉండండి. ఒకసారి ప్రస్తుతం మనం అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి శిల్ప అందుబాటులో. శిల్ప, అల్లు అర్జున్ ఎన్ని వెహికల్స్ లో వెళ్ళారు, ఎవరెవరు కలిసి వెళ్ళారు అల్లు అర్జున్ తో పాటుగా? లీగల్ టీం ఉందా? లీగల్ టీంలో ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు వాళ్ళేమో ఎదురుగా ఉన్నారు, వెళ్ళండి అంటే వాళ్ళకేమో. రైట్ శిల్ప. రైట్, అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి బయలుదేరిపోయారు. ఆయన సుమారుగా మరొక 5-10 నిమిషాల్లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం ఆయనతో పాటుగా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటువంటి ఆ విజువల్స్ చూసాం. అల్లు అర్జున్తో పాటుగా ఆయన కారులో అల్లు అరవింద్ ఉన్నారు, ఆయనతో పాటుగా మరొక బన్నీవాసు ఉన్నారు, తర్వాత ముందు కారులో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. అల్లు అర్జున్ లీగల్ టీం మరో కారులో వచ్చింది. సో అల్లు అర్జున్ మాత్రమే లోపలికి వెళ్ళి పోలీసుల విచారణలో హాజరయ్యే అవకాశం ఉంది. ఆయన్ని విచారించే సమయంలో వీడియో కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. వీడియోను కూడా రికార్డ్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ని ఎటువంటి ప్రశ్నలు సంధించబోతున్నారు? ఎస్, అల్లు అర్జున్ని ఫాలో అవుతోంది ఆర్టీవీ. అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కి బయలుదేరుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ని ఆర్టీవీ కూడా ఫాలో అవుతోంది. ఎక్స్క్లూజివ్గా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యాలను చూస్తున్నారు. ఇది టువర్డ్స్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్. ఎస్, ఇక్కడ చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అల్లు అర్జున్ కార్ ముందుంది కనిపించే అల్లు అర్జున్ ఆ కారులోనే వెళ్తున్నారు. ఎస్ శిల్ప, సో ప్రస్తుతం ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? అల్లు అర్జున్తో పాటుగా ఎన్ని కార్స్ ఉన్నాయి, ఎన్ని వెహికల్స్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కి వెళ్తున్నారు? రైట్, ప్రస్తుతం 10 నిమిషాల్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ చేరుకొని ఉన్నారు. ఇప్పటికీ అల్లు అర్జున్ 2 వెహికల్స్లో వెళ్ళనున్నారు. ఒక వెహికల్లో లీగల్ టీం వెళ్తుంటే ఇంకో వెహికల్లో బన్నీవాస్, అదేవిధంగా అల్లు అర్జున్ మామ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ వీళ్ళు ముగ్గురు కూడా వెళ్తున్నారు. మొత్తం 2 వెహికల్లో బయలుదేరారు. మొదటి వెహికల్ ఏదైతే ఉందో అందులో మాత్రం లీగల్ టీంలో ముఖ్యంగా అశోక్ రెడ్డి, తన న్యాయవాది అయినటువంటి అశోక్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్లో కూడా ఆయన అల్లు అర్జున్ పక్కనే ఉన్నారు. అశోక్ రెడ్డితో పాటు వీళ్ళు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వాళ్ళ డాడీ కావచ్చు, వాళ్ళ మామ, అదేవిధంగా తన సన్నిహితుడైనటువంటి బన్నువాసు. ముఖ్యంగా కాసేపు క్రితమే అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరారు. మధ్యలో కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ లీడ్ చేశారని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ టీము. అల్లు అర్జున్ వెళ్ళటం లేదు అంటూ కూడా, అల్లు అర్జున్కి ఆరోగ్యం బాగాలేదు, విచారణకు హాజరు కారంటూ కాసేపు మిస్లీడ్ చేశారు మీడియానని చెప్పుకోవచ్చు. అనంతరం ఒక్కసారిగా ఒకవైపు తన భార్య స్నేహారెడ్డికి ధైర్యం చెప్తూ అల్లు అర్జున్ బయలుదేరారని చెప్పుకోవచ్చు. ఇంకో అప్పుడే ఒకవైపు ఎవరైతే తన కూతురైనటువంటి అల్లు అర్హ కూడా అందరికీ హాయ్ చెప్తున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద మరి కాసేపట్లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రీచ్ కానున్నారు. ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని ఉండనీయకుండా మొత్తం ఎక్కడికెక్కడ భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. ఇదే సిచ్యువేషన్ కాసేపు క్రితం అల్లు అర్జున్ ఇంటి దగ్గర కనిపించింది. అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఇరువైపులా ఒకవైపు భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ వెహికల్ మూవ్ అయిన తర్వాతనే ఏదైతే అల్లు అర్జున్ వెహికల్ చెక్ పోస్ట్ రీచ్ అయినాక మీడియా వెహికల్స్ ని అలౌ చేశారు. అప్పటి వరకు మీడియా వెహికల్స్ ని అక్కడే ఉంచారు. కాసేపటి రకం అక్కడ పోలీసులతో వాగ్వాదం అయింది. మొత్తం మీద మరీ కాసేపట్లోనే 10 నిమిషాల్లోనే అల్లు అర్జున్ అక్కడ చేరుకొని ఉన్నారు. ఈ రోజు